వరల్డ్ బ్లడ్ డోనర్స్ డే సందర్భంగా నల్గొండ రెడ్ క్రాస్ బ్లడ్ సెంటర్ రాష్ట్ర స్థాయిలో అత్యధిక బ్లడ్ యూనిట్స్ సేకరించినందుకు గాను జిల్లా రెడ్ క్రాస్ చైర్మన్ గోలి అమరేందర్ రెడ్డి, జిల్లా యూత్ కోఆర్డినేటర్ మర్రెడ్డి శ్రీనివాస్ రెడ్డి గవర్నర్ అవార్డును అందుకున్నారు. వరల్డ్ బ్లడ్ డొనేషన్ డే సందర్భంగా రాష్ట్ర స్థాయిలో జిల్లా రెడ్ క్రాస్ బ్లడ్ సెంటర్కి గవర్నర్ అవార్డ్స్, ప్రపంచ రక్తదాతల దినోత్సవ సందర్భంగా రాష్ట్ర స్థాయిలో జిల్లాలలోని వివిధ భాగాలలో రక్తదాతలకు మెగా రక్తదాన శిబిరాలు నిర్వహించిన సంస్థలు, ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ వారికి తెలంగాణ రాష్ట్ర గవర్నర్ అవార్డ్స్, రాష్ట్ర గవర్నర్ సెక్రటరీ, వైస్ చైర్మన్ బుర్ర వెంకటేశ్వర్లు IAS చేతుల మీదుగా శుక్రవారం రాజ్ భవన్ సంస్కృతి హాల్లో అవార్డ్స్ అందుకున్నారు. వారు నల్గొండ రెడ్ క్రాస్ బ్లడ్ సెంటర్ రాష్ట్ర స్థాయిలో అత్యధిక బ్లడ్ యూనిట్స్ సేకరించినందుకు గాను జిల్లా రెడ్ క్రాస్ చైర్మన్ గోలి అమరేందర్ రెడ్డి, జిల్లా యూత్ కోఆర్డినేటర్ మర్రెడ్డి శ్రీనివాస్ రెడ్డి అవార్డు అందుకున్నారు. రాష్ట్ర రెడ్ క్రాస్ చైర్మన్ అజయ్ మిశ్రా IAS చేతుల మీదుగా రెడ్ క్రాస్కి అత్యధిక యూనిట్స్ అందించిన కోమటిరెడ్డి ప్రతీక్ ఫౌండేషన్ బ్లడ్ మోటివేటర్ గుమ్మల మోహన్ రెడ్డి, అత్యధిక సార్లు బ్లడ్ క్యాంప్స్ నిర్వహించిన జిల్లా పోలీస్ డిపార్ట్మెంట్ నుండి స్థానిక నల్గొండ DSP కొలను శివరాం రెడ్డికి చాలాసార్లు బ్లడ్ ఇచ్చిన రక్తదాత M ప్రభాకర్ రావు, TGR TC నల్గొండ డిపో క్లర్క్, ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ నుంచి NG కాలేజ్ NCC కోఆర్డినేటర్ సుధాకర్ రాజ్భవనంలో గవర్నర్ అవార్డు ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథి రాష్ట్ర ట్రాన్స్పోర్ట్ అండ్ BC వెల్ఫేర్ మంత్రివర్యులు శ్రీ పొన్నం ప్రభాకర్, CEO మదన్ మోహన్ రావు, AO కోటిరెడ్డి, స్టేట్ యూత్ కోఆర్డినేటర్ రమేష్, స్టేట్ MC నెంబర్ EV శ్రీనివాసరావు, సంజీవ్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, ZPTC వంగూరి లక్ష్మయ్య, వివిధ జిల్లాల చైర్మన్లు, రెడ్ క్రాస్ మెంబర్స్, అవార్డు గ్రహీతలు తదితరులు పాల్గొన్నారు.